హాయ్ ఆల్. ఇప్పుడు మనం ఈ పంబన్ రామేశ్వరం ఐలాండ్లో లాస్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. అంటే లాస్ట్ ప్లేస్ అంటే ఇదే ఎండింగ్ ప్లేస్, అంటే చిట్ట చివరి ప్లేస్ ఈ ఐలాండ్ మొత్తానికి. అదే ధనుష్కోడి. ఈ ధనుష్కోడి గురించి మనలో చాలామందికి తెలుసు. శ్రీరాముల వారు లంకని చేరడానికి ఇక్కడ నుంచి రామసేతుని నిర్మించి లంకకు వెళ్ళి రావణాసురుడితో యుద్ధం చేసి మళ్ళీ సీతమ్మను తిరిగి తీసుకురావడం, ఇది అందరికీ తెలుసు ఈ స్టోరీ. సో ఆ విధంగా త్రేతాయుగం నాటి రామాయణంతో ఈ ప్లేస్ లింక్ అయి ఉంటుంది. అలాగే ఆ వారధి అదంతా ఊరికే మాటలు కాదు, నిజంగానే ఇక్కడ ఆ వారధి ఉంది. శాటిలైట్స్ నుంచి చూస్తే అది మనకి ఇప్పుడు కూడా కనిపిస్తుంది. ధనుష్కోడి నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఆ వారధి ఉన్న ప్లేస్ కనిపిస్తుంది నీట్గా. ఈ వారధి గురించి మనం మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఎంతోమంది ఎన్నో రీసెర్చెస్ చేసి ఈ వారధి నిజమే అని ఫైనలైజ్ చేశారు. సో ఇది అయిపోయిన మ్యాటర్. యాక్చువల్గా చెప్పాలంటే అక్కడికి అలో లేదు, మనల్ని అలో చేయరు అక్కడికి చూడడానికి ఆ ప్లేస్ని. కాకపోతే కొంతమంది ఈ లోకల్ ఫిషర్మెన్స్తో బోట్స్లలో వెళ్తారంట. అవంతా ఎంతవరకు సేఫో నాకు తెలీదు, నేనైతే చూడలేదు. రామేశ్వరం నుంచి ధనుష్కోడ్కి అరౌండ్ 19.2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను, ప్రజెంట్ ఇక్కడ లాక్డౌన్ రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మమ్మల్ని చాలాసేపు అలో చేయలేదు. రామేశ్వరం నుంచి టెంపుల్కి వెళ్లకుండా రైట్ సైడ్ ఒక వే వెళ్తుంది. ఆ వేలో రాగానే అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది, అక్కడ ఆపేశారు మమ్మల్ని. చాలాసేపు రిక్వెస్ట్ చేసుకుంటే ఫైనల్గా అలో చేశారు. అది రిజర్వ్డ్గా కొంతమందిని అలో చేశారు. అందుకే ఇక్కడ పెద్దగా క్రౌడ్ లేదు. చూడండి ఎంత క్లియర్గా ఉందో రోడ్డు. చాలా తక్కువ మంది ఉన్నారు, ఎవరు కనిపించట్లేదు చెప్పాలంటే. ఇంకా ధనుష్కోడి అంటే మీనింగ్ విల్లు చివరి భాగం అని అర్థం అంట. అంటే శ్రీరాముల వారు రావణాసురుని హతమార్చిన తర్వాత లంకకు అధిపతిగా రావణాసురుడి తమ్ముడైన విభీషణుల వారికి పట్టాభిషేకం చేశారంట. ఆ ప్రదేశం కూడా ధనుష్కోడికి దగ్గరలోనే ఉంటుంది, అంటే ధనుష్కోడికి పోయే దారిలోనే ఉంటుంది. సో ఈ పట్టాభిషేకం అయిన తర్వాత విభీషణుల వారి సలహా పైన శ్రీరాముల వారు ఆయన నిర్మించిన రామసేతుని తన ధనుస్సు చివరి భాగంతో నాశనం చేశారని చెబుతారు ఈ ప్రదేశంలోనే. అందుకే ఈ ప్రదేశానికి ధనుష్కోడి అని పేరు వచ్చిందంట. ఇవన్నీ పురాణాల ప్రకారం ఈ ప్రదేశానికి రామాయణంతో ఉన్న రిలేషన్స్. ఇప్పుడు మనం జియోలాజికల్గా అంటే భౌగోళికంగా ఈ ప్రదేశం గురించి డిస్కస్ చేద్దాం. జియోలాజికల్గా చూస్తే ఈ ప్రదేశం మన వరల్డ్లోనే రేర్ అండ్ టఫెస్ట్ ప్లేసు, అంటే మనుషులు వెళ్ళగలుగుతున్న ప్లేసు. ఇటువంటి ప్లేసెస్ చాలా ఉండుంటాయి, బట్ అక్కడికంతా మనుషులు వెళ్ళగలరో లేదో నాకు తెలియదు. కానీ మన ఇండియాలో మనుషులు వెళ్ళగలుగుతున్న ఒక టఫెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఇదే. చాలా రేర్ అండ్ టఫెస్ట్ ప్లేసు. అసలు అలా ఎందుకంటున్నానో ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకే అర్థమవుతుంది. ఏంటి వీడు, రోడ్డేమో ఇంత బాగుంది వెళ్ళడానికి, లొకేషన్స్ ఏమో ఇంత అందంగా ఉన్నాయి, కానీ రేర్ ప్లేసు, వెళ్ళడానికి కష్టం, టఫెస్ట్ ప్లేసు అంటున్నాడు అనుకుంటున్నారా? ఏంటి సడన్గా వీడియోలో వేరే ప్లేస్ ఏదో యాడ్ అయింది అనుకుంటున్నారా? కాదు. 2016 వరకు ధనుష్కోడికి వెళ్ళే రూట్ ఇదే. ఇప్పుడు చెప్పండి, ఈ ప్లేస్ టఫా కాదా? అక్కడ మీకు కనిపిస్తున్నదంతా సముద్రం. సముద్రంలోనే ఆ విధంగా బస్సులు జర్నీ చేస్తూ ఉంటాయి. ఇలాగే ధనుష్కోడికి వెళ్ళాలి. ఎప్పటి వరకు అంటే 2016 వరకు. 2017లో ఇంతకుముందు మీరు చూసిన ఆ రోడ్ వే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఓపెన్ అయింది. అంతవరకు ధనుష్కోడికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా సముద్రంలోనే జర్నీ చేయాలి. కాకుంటే ఆ బస్సులు ఇలా సముద్రంలో జర్నీ చేయడం కోసం కొంచెం రీమోడలింగ్ చేశారు అని విన్నాను, అంతవరకే నాకు తెలుసు. కానీ పక్కనే మీరు ఇంతకుముందు ఒక జీప్ను కూడా చూసుంటారు, అలా జీప్స్ కూడా రన్ అయ్యేవంట. సముద్రంలో ఆటుపోట్లు అంటారు, వాటిని చూసుకొని ఈ విధంగా జీప్ డ్రైవర్లు ప్రయాణికుల్ని ఆ ప్లేస్కి తీసుకెళ్లే వాళ్ళంట సముద్రంలో. ఇదంతా రిఫరెన్స్ కోసం మీకు నేను ఈ వీడియో చూపిస్తున్నాను. ఇంకా అయిపోలేదు, చూడండి. కొన్ని ప్లేసెస్లో అయితే నీళ్లు చాలా లోతుంటాయి, అంటే టైర్లు మునిగిపోయి ఉంటాయి అన్నమాట. ఈ బస్ టైర్లు అంత లోతుంటాయి, అలలు కూడా వస్తూ ఉంటాయి, వాటిల్లోనే జర్నీ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఉంది, చూడండి. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ ప్లేస్ ఎలా ఉంటుంది, ఇక్కడికి ఎలా వెళ్ళేవాళ్ళు అని. ఇప్పుడంటే రోడ్డు వచ్చింది, కానీ 1964కి ముందు ఇక్కడ ఒక
చిన్న ఊరే ఉండేది ధనుష్కోడి అంటే. అక్కడ ఒక రైల్వే స్టేషన్, ఒక చర్చ్, స్కూల్, ఇలా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీకు నీళ్లు ఎంత లోతున్నాయో తెలుస్తుంది. మనం ఆ నీళ్ళలో దిగితే ఈజీగా మన మోకాళ్ళ పైకి వస్తాయి వాటర్, అక్కడ అంత లోతుంది. ఇంకా ఈ ధనుష్కోడిలో 1800+ జనాభా కూడా ఉండేవాళ్ళంట. వాళ్ళకి 2 హాస్పిటళ్ళు, ఇంకా కొన్ని ఆఫీసులు, అంటే కస్టమ్స్ ఆఫీస్, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీస్, పంచాయతీ యూనియన్ డిస్పెన్సరీ, అలాగే పోర్ట్ ఆఫీస్, ఇలా చాలా ఉండేటివంట 1964 కన్నా ముందు. పోర్ట్ ఆఫీస్ ఎందుకంటే 1914 నుండి ఇక్కడ ఒక హార్బర్ ఉండిందంట, అంటే ఇదొక వాణిజ్య కేంద్రం అప్పట్లో. అలాగే ఇక్కడ నుండి శ్రీలంక జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందంట, అంతే అంట. దానివల్ల ఇక్కడ నుంచి, అంటే ఈ ధనుష్కోడి నుండి శ్రీలంకలోని తలైమన్నార్ పోర్టుకి జర్నీ కూడా చేసేవాళ్ళంట. అంటే చెన్నై నుంచి పంబన్ వరకు ట్రైన్లో వచ్చి అక్కడి నుండి శ్రీలంకకు పడవల్లో వెళ్ళేవాళ్ళంట. అప్పట్లో ఈ ధనుష్కోడిని విజిట్ చేసేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది వచ్చేవాళ్ళంట. డైలీ ఒక 1000 to 2000 వరకు విజిటర్స్ వచ్చేవాళ్ళంట ఈ ధనుష్కోడికి. ఇదంతా 1964 కన్నా ముందు. 1964 తర్వాత అసలు అక్కడ ఏం జరిగింది అంటే, అదొక సైక్లోన్ ఎఫెక్ట్. అది మామూలు సైక్లోన్ కాదు. ఆ సైక్లోన్ గురించి తెలుసుకుందాం. కాకపోతే ఆ సైక్లోన్ కన్నా ముందు అసలు ఈ ప్లేస్ ఏంటో తెలుసుకుందాం. జియోలాజికల్గా ఈ ప్లేస్ ఎలా ఉంటుంది అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఈ పంబన్ రామేశ్వరం ఒక దీవి అని, ఒక ఐలాండ్ అని. అలాగే ఈ ధనుష్కోడి ఉన్న భాగం ఒక టెట్రానికల్ ప్లేట్ మీద ఉంటుంది. రిఫరెన్స్ వీడియో అయిపోయింది, మనం ప్రజెంట్ వీడియోలోకి వచ్చాము. ప్రజెంట్ ఈ ప్లేస్ ఇలా ఉంది, అంటే లొకేషన్స్ ఇలా ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు అక్కడ. ఇప్పుడు మీకు అర్థమైంటుంది అప్పట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని. నేను ఎందుకు టఫెస్ట్ ప్లేస్ అని చెప్పానో కూడా అర్థమై ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ వర్షం పడి ఆగుంది, అందుకే రోడ్డు మీదంతా వాటర్ ఉన్నాయి. ఈ ప్లేస్ ఎలా ఉంటుందో ఏరియల్ వ్యూలో చూద్దాం ఒకసారి. చూడండి, అంటే మనం ఇక్కడ ఈ టెట్రానికల్ ప్లేట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. టెట్రానికల్ ప్లేట్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక పల్చగా ఉన్న రాళ్లను ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వెళ్తే ఒక్కొక్క రాయిని మనం ఒక్కొక్క టెట్రానికల్ ప్లేట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇమేజెస్ని మీరు బాగా గమనిస్తే తెలుసుకోవచ్చు టెట్రానికల్ ప్లేట్స్ ఎలా ఉంటాయి అని. అలాగే ఈ ప్లేస్ స్ట్రక్చర్ గురించి కూడా మీకు అర్థమవుతుంది. ఈ సముద్రాలు ఈ ప్లేస్ని ఎప్పుడూ ఒకేలాగా ఉంచడం లేదు. చూడండి ఎన్ని మార్పులు చేశాయో, ఎంత ఇదిగా ఈ ప్లేస్ చేంజ్ అయిందో కూడా మీరు గమనించవచ్చు ఈ ఇమేజెస్ వల్ల. ఈ ప్లేస్ 2 సముద్రాల మధ్యలో ఉంటుంది. ఒకటి హిందూ మహాసముద్రం, 2 బంగాళాఖాతం. ఇక్కడ బంగాళాఖాతం మనకు ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ హిందూ మహాసముద్రం మాత్రం బాగా అలలతో చాలా హెవీగా కనిపిస్తుంది. ఎక్కువ అలలు వస్తుంటాయి అక్కడ మాత్రం. ఈ 2 సముద్రాల వల్లనే ఈ ప్రదేశం చాలా డేంజర్. ఇక్కడ మనుషులు నివసించడం కుదరదు. నార్మల్గా ఓకే, కానీ ఎప్పుడైనా ఈ సముద్రాలలో ఎక్కడైనా సైక్లోన్స్ క్రియేట్ అయ్యాయంటే మాత్రం ఈ ప్లేస్ పూర్తిగా నీటితో మునిగిపోతుంది. ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ల్యాండ్ మొత్తం 1964 కన్నా ముందు ఉన్న ధనుష్కోడి కాదు. నియర్లీ 7 కిలోమీటర్స్ ల్యాండ్ మొత్తం సముద్రంలో మునిగిపోయిందంట. కారణం 1964లో వచ్చిన సైక్లోన్, అలాగే 2004లో వచ్చిన సునామీ వల్ల సముద్రం 5 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళిందంట. అప్పుడు ఆ మునిగిపోయిన భాగం కనిపించిందంటారు. చెప్పాలంటే ఇక్కడ 2 ప్లేసెస్ ఉంటాయి. ఒకటి ధనుష్కోడి, 2 అరిచల్ మునై. మనం ఇప్పుడు ధనుష్కోడిలోకి ఎంటర్ అయ్యాం. ఇదే ధనుష్కోడి. చూడండి మొత్తం నాశనం అయిపోయింది, పాడైపోయిన కన్స్ట్రక్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నుంచి 4.7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అరిచల్ మునై అనే ప్లేస్ ఉంటుంది. అంటే అరిచల్ మునై అంటే చివరి భాగం, అంతే, అంతమించి ఇంకేం లేదు. అంటే 2 సముద్రాలు కలిసే ప్లేస్ని తమిళంలో అరిచల్ మునై అంటారంట. కరెక్ట్గా చెప్పాలంటే కోతకు గురైన ఒక భాగం. దీనిని ఇంగ్లీష్లో ఎరోషన్ అని అంటారు. అంటే నీటి వల్ల కోతకు గురైన నేల అని అర్థం. ఇంతకుముందు మనం చూసిన ఇమేజెస్ని మళ్ళీ ఒకసారి చూస్తే ఈ ప్లేస్ ఎలా కోతకు గురైందో మనకు అర్థమవుతుంది. ప్రజెంట్ తమిళనాడు గవర్నమెంట్ ఈ ప్లేస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే అక్కడ సముద్రం చాలా లోతుంటుంది. ఆ నీళ్లు ఈ ప్లేస్ మీదకి రాకుండా ఆ ప్లేస్ చుట్టూ
రాళ్ళతో కవర్ చేస్తున్నారు సముద్రంలో. ఇది కూడా చాలా డేంజరస్ ప్లేస్. ఎందుకంటే అక్కడ సముద్రంలో నీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదంట. అంటే ఒకసారి వెనక్కి వెళ్ళడం, ఒక్కసారిగా ముందుకు రావడం, అలా చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ ఉంటాయంట. ప్రస్తుతం ఇక్కడ ఎవరు నివసించడం లేదా అంటే ఉంటున్నారు, కానీ వాళ్ళు నైట్లో ఉంటున్నారో లేదో తెలియడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, అసలు మెయిన్ కరెంట్ లేదు ఇక్కడ. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు మాత్రమే. వాళ్ళు ఇక్కడికి వచ్చే టూరిస్టులకి ఫుడ్ లాంటివి ప్రిపేర్ చేసి అమ్ముతుంటారు. చిన్న చిన్న హోటల్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మీకు సముద్రం నీట్గా కనిపిస్తుంది. మిస్మరైజ్ చేస్తుంది ఈ ప్లేస్ మనల్ని, కానీ దానికి అట్రాక్ట్ అయితే మాత్రం ఇది చాలా డేంజరస్ ప్లేస్. ఒకవేళ ఇక్కడ ఏదన్నా సునామీ లాంటివి ఏర్పడితే తప్పించుకోవడం కష్టం. ఎందుకంటే వెళ్ళేంత దూరం సముద్రమే ఉంటుంది. అది కూడా 2 వైపులా కాదు 3 వైపులా సముద్రమే ఉంటుంది. మనం వెనక్కి వెళ్ళాలి అంతే. మనం రీచ్ అవుతున్నాం ఎండింగ్ పాయింట్కి, అదే అరిచల్ మునైకి. చూడండి, మీకు అక్కడ కనిపిస్తోంది దూరంగా. ఈ ప్లేస్ ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న ప్లేస్ చాలా డేంజర్ అంట. అక్కడ వాటర్ లేవు, కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా వాటర్ వచ్చేస్తాయంట. అక్కడికి వెళ్ళకూడదు అంటారు, కానీ ఇక్కడ ఎవరు వింటున్నట్టు అనిపించట్లేదు. ఎందుకంటే నా కళ్ళ ముందరే చాలామంది అక్కడ వెళ్ళి ఆ నీళ్ళల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ సెక్యూరిటీ లేదు, ఎందుకంటే లాక్డౌన్ ఎఫెక్ట్. పెద్దగా టూరిస్టులు లేరు, అసలు మమ్మల్ని అలో చేయలేదు. మేము చాలాసేపు రిక్వెస్ట్ చేసుకుంటే ఫైనల్గా అలో చేశారు. చూడండి, చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఎటువంటి ఫుడ్, వాటర్ ఫెసిలిటీస్ ఏం లేవు. వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా మనం తీసుకెళ్ళాలి. ప్రజెంట్ అయితే నాకు తెలీదు, మేము వెళ్ళినప్పుడు అయితే ఏమి లేవు. చూడండి అక్కడ అలలు ఎలా ఉన్నాయో. ఆ ప్లేస్ చాలా డేంజర్ అంట. ఇది ఈ పంబన్ రామేశ్వరం ఐలాండ్ మొత్తానికి ఎండింగ్ పాయింట్ ఇది. ఇక్కడ చూడండి, రాళ్ళు ఎన్ని వేస్తున్నారో చూసారు కదా. ఈ రాళ్ళు వేయడం వల్ల సముద్రపు నీళ్ళు ఇటు పక్కకు రాకుండా అక్కడ వరకే ఉంటాయి, అందుకని వేశారు. ఇక్కడ సముద్రం చాలా లోతుంది, మీకు చూస్తే అర్థమవుతుంది. చూడండి అలలు కూడా ఎలా ఉన్నాయో. మొత్తం రాళ్ళు వేశారు, ప్రొటెక్ట్ చేస్తున్నారు ఈ ప్లేస్ని. దూరంగా ల్యాండ్ కనిపిస్తోంది, అదేంటో నాకు కరెక్ట్గా తెలీదు. కొంతమంది శ్రీలంక అంటారు, కొంతమంది కాదు అంటారు. ఇక్కడ అడగడానికి కూడా ఎవరు లేరు మేము వెళ్ళినప్పుడు. ఈ ప్లేస్ స్ట్రక్చర్ రౌండ్గా ఉంటుంది. ఈ రౌండ్గా ఉన్న ప్లేస్ అంతా ఈ రాళ్ళతోనే ఉంటుంది. ఈ విధంగానే రాళ్ళకి కొంచెం దూరంగా ఇటుపక్క కన్స్ట్రక్షన్ జరిగింది, రోడ్ కన్స్ట్రక్షన్ అండ్ కాంపౌండ్ వాల్ మాదిరి. మధ్యలో ఒక చిన్న టవర్ మాదిరి పెట్టారు అంతే. ఇక్కడ ఇంకేం లేదు. విజిట్ చేయడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ స్టే చేయడానికి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. 1964 కన్నా ముందు ఇక్కడ హౌసెస్ ఉన్నాయి. ఇది ఒక లివింగ్ ప్లేస్ 1964 కన్నా ముందు. ఇక్కడికి విజిటర్స్ కూడా ఓన్లీ డే టైమే, నైట్లో ఇక్కడ ఎవరిని ఉండనివ్వరు అని విన్నాను. ఎందుకంటే చాలా డేంజర్ అంట నైట్ టైంలో ఇక్కడ. అండ్ ఈ ప్లేస్ని గోస్ట్ సిటీ అని కూడా అంటున్నారు. అలా ఎందుకు అంటున్నారో తెలుసుకోవాలంటే ముందుగా మనం 1964లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. దాని గురించి డిస్కస్ చేద్దాం. అక్కడ చూడండి అలలు ఎలా వస్తున్నాయో. అక్కడ అంత ఇదిగా అలలు వస్తున్నాయి అంటే అక్కడ అంతగా లోతు లేదని అర్థం. మీకు పూర్తిగా చూస్తే తెలుస్తుంది. అక్కడ చూడండి, మీకు ల్యాండ్ కనిపిస్తోంది. ఈ ల్యాండ్ మీదకి నీళ్లు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు ఆ విధంగా ల్యాండ్ కనిపిస్తుందో చెప్పలేరంట. అది చాలా డేంజర్ ప్లేస్ అనేసి అంటున్నారు ఇక్కడ. అందుకని అక్కడ వరకు ఎవరు వెళ్ళొద్దండి అని కూడా అంటున్నారు. అక్కడ చూస్తే ఒక సైన్ బోర్డు కూడా ఉంది, ఆడ వరకు వెళ్ళొద్దని ఆ సైన్ బోర్డు. కానీ ఇక్కడికి వచ్చే టూరిస్టులు చాలామంది వెళ్ళడం నేను చూశాను. వాళ్ళకి ఎంత చెప్తున్నా వినలేదు. అయిపోయింది, రిటర్న్ అయ్యాం, వెళ్తూ ఉన్నాం. 1964లో ఏం జరిగిందంటే అదొక సైక్లోన్ ఎఫెక్ట్. అది నార్మల్ సైక్లోన్ కాదు, మన ఇండియాలో వచ్చిన అత్యంత పవర్ఫుల్ సైక్లోన్స్లలో అది కూడా ఒకటి అంటారు. అంటే గంటకి 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఇదొక సూపర్ సైక్లోన్ అని అనౌన్స్ చేశారంట. ఇప్పుడు రిటర్న్లో ఉన్నాం. మీరు చూడండి, రైట్ సైడ్ ఉన్న సముద్రంలో అలలు చూడండి, అలాగే లెఫ్ట్ సైడ్ చూడండి సముద్రం ఎంత క్లియర్గా ఉందో, ఎంత కూల్గా ఉందో. ఈ రెండు సముద్రాలలో ఎక్కడ సైక్లోన్ క్రియేట్ అయినా ఈ ప్లేస్ మొత్తం వాటర్తో ఫిల్ అయిపోతుందంట. అసలు
అసలు ఏం కనిపించదంట ఇక్కడంటూ ఒక ల్యాండ్ ఉందని. ఈ ప్లేస్ గురించి పూర్తిగా తెలిసిన ఇక్కడి లోకల్ వాళ్ళు కూడా సైక్లోన్స్ టైంలో ఈ ప్లేస్కి రావడానికి భయపడతారంట, అంత డేంజరస్ ప్లేస్ అంటే ఇది. December 23, 1964 ఆ టైంలో ఆ సూపర్ సైక్లోన్ ఈ ధనుష్కోడి పట్టణాన్ని టచ్ చేసిందంట. ఇదే ప్రజెంట్ ఇక్కడ మిగిలిన ధనుష్కోడి నగరం. ఇప్పుడు మనం చూస్తున్నది అంటే ఇక్కడ ఉన్నది రైల్వే స్టేషన్ అంట. ఒకప్పుడు ఆ గోడలు మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ ట్రాక్ కూడా మనకు కనిపించదు, ఆ ట్రాక్ కూడా నీళ్ళల్లో కవర్ అయిపోయిందంట. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నది లైట్ హౌస్, రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఆ సూపర్ సైక్లోన్ ఏర్పడినప్పుడు ఇక్కడ సముద్రంలో అలలు 25 అడుగుల కన్నా ఎత్తు వచ్చాయంట. మీరే ఆలోచించండి, 25 అడుగులు అంటే ఎంత డేంజరో. ఆ సైక్లోన్ ఎఫెక్ట్లో 3000 మంది ప్రాణాలు కోల్పోయారు టోటల్. అంటే వాళ్ళలో టూరిస్టులు కూడా చాలామంది ఉన్నారు, ఇక్కడ లోకల్ వాళ్ళే కాకుండా. అలాగే పంబన్ ధనుష్కోడి ప్యాసింజర్ రైలు కూడా సముద్రంలో పడిపోయింది ఆ వాటర్ ఎఫెక్ట్కి. సో ఆ ట్రైన్లో ఉన్న 200 మంది చనిపోయారు. భారతదేశం అలాగే శ్రీలంక మధ్యలో ఉన్న ఒక ట్రాన్సిట్ పాయింట్ ఈ ధనుష్కోడి అనే నగరం ఆ తుఫాన్లో పూర్తిగా నాశనం అయిపోయిందంట. ఒక్క ధనుష్కోడిలో మాత్రమే 800 మందికి పైగా మరణించారని చెప్తారు. ఇంకా సముద్రంలో వచ్చిన ఆ అలల వల్ల చాలామంది కనిపించకుండా పోయారంట. ఈ ప్లేస్లో ఉన్న ఇసుక చూస్తే మీకే అర్థమవుతుంది. యాక్చువల్గా ఈ ఇసుక అంతా సముద్రం వల్లే వస్తుంది, అంటే ఇది మొత్తం సముద్రంతో కవర్ అయిపోయిన ప్లేస్, దానిపైన వేసిన రోడ్ ఇది. ఈ తుఫాన్ టైంలో ఒక న్యూస్ హైలైట్గా చెప్పుకోవాలి. 4 రేడియో ఆపరేటర్లు ఆ టైంలో ఇక్కడే ఉండి ఇక్కడి సిచ్యువేషన్ అంతా టెలికాస్ట్ చేయడానికి ట్రై చేశారంట. ఫైనల్గా వాళ్ళు కూడా ఈ సైక్లోన్లో స్టక్ అయిపోయారంట. దగ్గర 12 అవర్స్ పంబన్ బ్రిడ్జ్ని పట్టుకొని సర్వైవ్ అయ్యారంట. చివరికి వాళ్ళని రెస్క్యూ టీం కాపాడిందంట. అసలు రెస్క్యూ టీం ఈ ప్లేస్ని రీచ్ అవ్వడానికి 3 days పట్టిందంట. అంత ఎఫెక్ట్ క్రియేట్ చేసిందంట ఆ సైక్లోన్. అసలు ఇక్కడికి వెళ్ళడానికి ఎటువంటి వే లేకుండా అయిపోయిందంట. ఆ సైక్లోన్ వల్ల ధనుష్కోడి నియర్లీ 7 kilometers సముద్రంలో కలిసిపోయిందంట, అంటే సముద్రంతో కవర్ అయిపోయిందంట. ఆ తర్వాత కూడా ఇక్కడ చాలా సైక్లోన్స్ క్రియేట్ అయ్యాయంట. అలాగే 2004లో వచ్చిన సునామీ కూడా ఇక్కడ చాలా ఎఫెక్ట్ క్రియేట్ చేసిందంట. కాకుంటే మనందరికీ తెలుసు సునామీ వచ్చినప్పుడు సముద్రం వెనక్కి వెళుతుందని. అలా ఇక్కడ 5 kilometers వరకు సముద్రం వెనక్కి వెళ్ళిందంట. అప్పుడు సముద్రంలో కవర్ అయిపోయిన ఈ ధనుష్కోడి ప్రాంతం మళ్ళీ కనిపించింది అంటారు. కానీ ప్రజెంట్ మనకు అటువంటివి ఏమీ కనిపించవు. సైక్లోన్ తర్వాత ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ. ఇక్కడ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, షాప్స్ ఏవో ఉన్నాయి ఇక్కడ. అలాగే ఈ చేపలు పట్టే వాళ్ళ కోసమేమో ఇక్కడ సముద్రం లోపలికి కొంచెం వే క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ సముద్రం ఈ లొకేషన్స్ చాలా బాగున్నాయి, రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ. ఓన్లీ డే టైం మాత్రమే ఇక్కడికి అలో, నైట్లో ఇక్కడ ఎవరిని ఉండనివ్వరు అని విన్నాను. ఎందుకంటే చాలా డేంజర్ ఇక్కడ నైట్ టైంలో ఉండడం. ఎవరేం చేస్తారో కూడా తెలీదు, అలా ఉంది ఇక్కడ. ఎటువంటి సెక్యూరిటీ లేదు. అండ్ వన్ మోర్, ఈ ప్లేస్ని గోస్ట్ సిటీ అని పిలుస్తారని చెప్పుకున్నాం కదా, దానికి కారణం ఇక్కడ అంతమంది చనిపోవడం వల్లే అని అంటున్నారు. ఇంకా ఇక్కడ నైట్ టైంలో ఏవో పారానార్మల్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయని కూడా చెబుతున్నారు. అవన్నీ ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఏది ఏమైనా ఈ ప్లేస్ లివింగ్ ప్లేస్ అయితే కాదు, ఇక్కడ స్టే చేయడం సేఫ్ కాదు. ఆ విషయం తమిళనాడు గవర్నమెంటే డిక్లేర్ చేసింది. అందుకే సైక్లోన్ తర్వాత ఈ ప్లేస్ని డెవలప్ చేయడానికి తమిళనాడు గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఈ ప్లేస్ ఎందుకు నేను రేర్ అండ్ టఫెస్ట్ ప్లేస్ అన్నాను. కాకపోతే మనుషులు వెళ్ళి రాగలరు అంతే, ఇక్కడ స్టే చేయలేరు. కారణం ఫెసిలిటీస్ కాదు, జియోలాజికల్గా ఈ ప్లేస్ క్రియేట్ అయిన పొజిషన్, అదే మెయిన్ కారణం. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ విభీషణుల వారికి పట్టాభిషేకం జరిగిన ప్లేస్ అంట. అది మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసాం కూడా.
చూడండి ఈ వే కూడా ఎలా ఉంటుందో. ఇదంతా కూడా సముద్రమే. ఇక్కడంతా వర్షం పడి ఆగింది ఆ వాటర్ ఇదంతా. అసలు చూడండి ఈ ప్లేసెస్ అన్నీ ఎలా క్రియేట్ అయ్యి ఉన్నాయో. అందుకే చెప్పాను నేను చాలా డేంజర్ ప్లేసెస్ ఇవన్నీ అని. ఇప్పుడు రోడ్డు ఉంది కాబట్టి మనం వెళ్ళగలుగుతున్నాం. అప్పట్లో వీళ్ళు ఇక్కడికి ఎలా వెళ్ళగలిగారో తెలియడం లేదు. ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఎలా జరిగాయో తెలియడం లేదు. బాగా నీళ్ళ మధ్యలో ఉంది ఈ టెంపుల్. ఇక్కడ కూడా ఎవ్వరు లేరు, అస్సలు ఎవరు లేరు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏదో షాప్ ఉంది, అక్కడ ఒక 2 ఉన్నారు అంతే. ఇదే టెంపుల్, వచ్చేసాం. ఇక్కడ ఏదో సైన్ బోర్డు ఉంది. ఈ ప్లేస్ కూడా సముద్రంలోనే ఉంది. చుట్టూ సముద్రమే ఉంది చూడండి, వాటరే మొత్తం. ఇక్కడ కొన్ని షాపులు ఉన్నాయి కానీ ఈ లాక్డౌన్ వల్ల క్లోజ్లో ఉన్నాయి అవన్నీ. క్రౌడ్ లేదు ఇక్కడ, ఎవరు రావడం లేదు. చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. ఇక్కడ రాస్తున్నారు చూడండి, కోదండరామ టెంపుల్ అని రాస్తున్నారు. అలాగే విభూషణుల వారికి పట్టాభిషేకం జరిగిన ప్లేస్ అని కూడా రాస్తున్నారు. ఈ ప్లేస్ కూడా మొత్తం క్లోజ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ రైడ్ వెళ్తున్నాం. ఆ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.